హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు 10 గ్రాండ్ టెస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు కనుక మీరు ఈ కోర్స్ తీసుకుంటే జస్ట్ మీకు ఇది 299 రూపీస్కే రావడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని శాంపిల్ టెస్ట్లు చూసిన తర్వాత మీకు నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 4 పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు మూత అంటూ ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఫోటో గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి వెల్లడించినటువంటి TSPSC అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో గ్రూప్ 4 పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని TSPSC వెల్లడించింది. జూలై 1న జరగనున్నటువంటి ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. శనివారం నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. సో భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరు కానున్నటువంటి నేపథ్యంలో TSPSC రక్షణ కోసం పలు చర్యలతో పాటు వేలి ముద్రను తప్పనిసరి చేసింది. సో నామినల్ రోల్లో సంతకం తర్వాతే ఎడమ చేతి బొటన వేలి ముద్ర కోసం ప్రత్యేక స్థలాన్ని కూడా మనకు ఆల్ టికెట్లు అయితే కేటాయించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రతి సెషన్ పరీక్ష ముగిసిన తర్వాత OMR షీట్ను ఇన్సులేటర్కు అందజేసిన తర్వాత వేలి ముద్ర వేయాలి. సో ప్రతి అరగంటకోసారి అభ్యర్థులకు సమయాన్ని గుర్తు చేస్తూ బెల్ మోగిస్తారు. సో పరీక్ష ముగిసే సమయానికి 5 నిమిషాల ముందు కూడా బెల్ మోగిస్తారు అంటే ఇక్కడ చూడవచ్చు. సో అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నపత్రంపై సమాధానాల మార్క్ చేయకూడదని స్పష్టం చేసింది. ఇంకా పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అదేవిధంగా పేపర్ 2 వచ్చేసి మనకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. సో పేపర్ 1కు ఉదయం 8 గంటల నుంచి, అదేవిధంగా పేపర్ 2కు మధ్యాహ్నం 1 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారని చెప్పేసి ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మీకు మనకు ఆల్ టికెట్స్ పైన కూడా ఇచ్చారు. ఒకసారి వాటిని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక అదేవిధంగా ధృవీకరించిన తర్వాతే అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, అదేవిధంగా పరీక్షా గదిలోనికి చేరుకున్నాక ఇన్సులేటర్కు ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా ఒకటి మీరు ఆధార్ కార్డు లాంటిది అయితే కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాన్ని చూసిన తర్వాతనే వాళ్ళు మనకు లోపలికి పంపించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీరు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ చూడవచ్చు. OMRలో వివరాలన్నీ పూర్తి చేయాలంటే కూడా ఇక్కడ దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో గ్రూప్ 4 ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు ఒకసారి వీటిని అయితే కంపల్సరీ చూడండి. అదేవిధంగా సో ఇప్పుడు మీరు ఏదైతే గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎక్కువగా రివిజన్ చేయండి. అదేవిధంగా మాక్ టెస్టులు రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ టైంలో మీరు ఎక్కువగా మాక్ టెస్టులు రాసినట్లయితే సో మీకు కొంత టైం అనేది సేఫ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పటిదాకా చదివిన దాన్ని రివిజన్ చేస్తూ ఎక్కువగా మాక్ టెస్టులు రాయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక గ్రూప్ 4లో బయోమెట్రిక్ అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో కూడా గ్రూప్ 4 సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. ప్రకటించినటువంటి TSPSC వచ్చే నెల 1న ఎగ్జామ్స్, అదేవిధంగా హాజరు కానున్నటువంటి 9,51,000 మంది అండ్ ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరి, గత పొరపాట్లు రిపీట్ కాకుండా జాగ్రత్తలు అని చెప్పేసి మనకు గ్రూప్ 4 సంబంధించినటువంటి సేమ్ అప్డేట్ ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు రేపు లేదా ఎల్లుండి గ్రూప్ 1కి అని చెప్పేసి గ్రూప్ 1కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ మనం నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. 3 నుంచి 5 రోజుల అభ్యంతరాల స్వీకరణ, సో పూర్తయినటువంటి OMR షీట్ల స్కానింగ్, జూలై మొదటి వారంలో మెయిన్స్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో అంటే సోమ లేదా మంగళవారం రోజున మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ తీయడం జరిగింది. సో అదే రోజు మనకు పరీక్ష రాసినటువంటి 2,33,248 మంది యొక్క OMR షీట్లను కూడా కమిషన్ వెబ్సైట్లో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మనకు అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి 3 నుంచి 5 రోజులు సమయం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో వచ్చినటువంటి అభ్యంతరాల అనంతరం జూలై మొదటి వారంలోనే మనకు మెయిన్స్ లిస్ట్ విడుదల చేయనట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. సో గ్రూప్ 1 ప్రిలిమినరీ ప్రాథమికకి, అదేవిధంగా పరీక్ష ఫలితాలు, మెయిన్స్ నిర్వహణ తదితర అంశాలపై మనకు శుక్రవారం కమిషన్ అయితే చర్చించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో శనివారమే ప్రిలిమ్స్కి ఇవ్వాలని నిర్ణయించింది. అయితే పలు సాంకేతిక కారణాలతో కీని 1-2 సార్లు పునఃపరిశీలించాలనే ఉద్దేశంతో
ఆ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలిసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1కి సంబంధించి మనకు రేపు లేదా ఎల్లుండి మనకు ప్రాథమిక కీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మరో 2 వారాల్లో ఎస్ఐ ఫలితాలు అని చెప్పేసి పోలీసు ఉద్యోగులకు సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. రేపటితో ముగియనున్నటువంటి ధృవపత్రాల పరిశీలన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో యూనిఫామ్ సర్వీసెస్ కొలువుల భర్తీలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. ఈ నెల 14 నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు మనకు TSLBRB అధికారులు ధృవపత్రాల పరిశీలన అయితే నిర్వహిస్తున్నారు. సో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మనకి 18 సెంటర్లో ఈ ప్రక్రియ అయితే నిర్వహిస్తున్నారు. అయితే ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ ముగుస్తున్నటువంటి నేపథ్యంలో సో ఫలితాల వెల్లడిపైన మనకు కసరత్తు ప్రారంభించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తొలుత మనకు ఎస్ఐ పోస్టులకు సంబంధించి, ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలో కానిస్టేబుల్ ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. కాగా మరో 2 వారాల్లో ఎస్ఐ ఫలితాలు వెల్లడయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మొదటగా ఎస్ఐ ఫలితాలు, తర్వాత కానిస్టేబుల్కి సంబంధించిన రిజల్ట్స్ ఇస్తారని చెప్పేసి అయితే ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ముగిసినటువంటి పోలీస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ విషయంలో అయితే మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ శనివారంతో ముగిసిందని చెప్పేసి ఇక్కడ మనకు వరంగల్ జిల్లాకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అక్కడ మొత్తం 7,706 మంది హాజరు కావాల్సి ఉండగా 6,663 మంది క్యాండిడేట్ మాత్రమే హాజరయ్యారని చెప్పేసి మన ఇక్కడ పోలీస్ కమిషనర్ అయితే వెల్లడించడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి నిన్నటితోటి అక్కడ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ముగిసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే సివిల్స్కు లాంగ్ టర్మ్ కోచింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. సో సివిల్ సర్వీసెస్కు సన్నద్ధమవుతున్నటువంటి బీసీ అభ్యర్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వన్నారు. సో ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ శనివారం ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో ఇందుకు ఓయూ బీసీ స్టడీ సర్కిల్లో ఈ నెల 26 నుంచి జూలై 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఎంపిక పరీక్షలు అయితే నిర్వహిస్తారంట. సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ వివరాల కోసం వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి మీరు మీ యొక్క డౌట్స్ను కూడా క్లారిఫై చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మైనార్టీ స్టడీ సర్కిల్లో కూడా మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కూడా ఉచిత కోచింగ్ శిక్షణ అయితే ఉంటుందంట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే గెస్ట్ టీచర్లు ఫ్యాకల్టీ కోసం దరఖాస్తుల ఆహ్వానం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించి మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, కాలేజీల్లో గెస్ట్ టీచర్లు ఫ్యాకల్టీల యొక్క నియామకం కోసం దరఖాస్తులు అయితే ఇక్కడ కోరుతున్నారు. సో వీటికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సోషల్ సబ్జెక్టులో ఖాళీలు అయితే ఉన్నాయంట. సో అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ లేదా బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు వీటికైతే అర్హులు అని చెప్పేసి ఇచ్చారు. డెమో మరియు ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ నెల 28 లోపు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ జిల్లాలో మీకు దగ్గరలో ఉన్నటువంటి స్కూళ్ళలో వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు అయితే చూడవచ్చు. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటికి కాల్ చేసి సో ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే మీకు డౌట్స్ని అయితే మీరు క్లారిఫై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్కి సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది మనకు రీసెంట్గా రావడం జరిగింది. దీనిలో మనకు మన భారతదేశానికి 127వ స్థానం అయితే వచ్చింది. మొత్తం 146 దేశాల్లో దీన్ని అయితే నిర్వహించారు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఆర్టికల్ అయితే ఇచ్చారు. దీనిలో మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి దేశాలు ఏంటనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ సంబంధించి. ఇక నెక్స్ట్ విషయం అయితే భూ గరిష్ట పరిమితి చట్టాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అంది ఇది. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా మొఘల్స్కి సంబంధించినటువంటి ఒక బిడ్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు న్యాయ సమీక్ష అధికారం అని చెప్పేసి పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా బ్రిటిష్ దురాక్రమణ అని చెప్పేసి మనకు యుద్ధాలు ఏదైతే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు కావచ్చు, మరాఠా సిక్కు యుద్ధాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఒక బిడ్ బ్యాంక్ అవి జరిగినటువంటి సంవత్సరాలు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్స్, పాలకులు ఎవరని చెప్పేసి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే TSPSC గ్రూప్ 4 పరీక్షలకు ప్రత్యేకం అని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కావచ్చు, అదేవిధంగా మనకి ఇక్కడ రీజనింగ్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు ఆర్థమెటిక్ సంబంధించిన ఆర్టికల్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. ఒకసారి వీటిని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే 2075 నాటికి భారత జీడిపి అమెరికాను దాటేస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ క్యాప్లో 12% ఇండియా వాటా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గోల్డ్మెన్ సాక్స్ నివేదిక అంచనా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2050 నాటికి ప్రపంచంలో 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదగనుందని అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం గోల్డ్మెన్ సాక్స్ అంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఏ నివేదిక ఇచ్చేటువంటి ఆ సంస్థను గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్ అండి. గోల్డ్మెన్ సాక్స్
ఫ్యాక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నివేదిక మనకి ఈ విషయాలైతే చెప్తుంది. 2050 నాటికి ప్రపంచంలో 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలను కనుక తీసుకుంటే దానిలో భారత్ ఒకటిగా ఉంటుందంట. దాంతో పాటుగా సో 2075 నాటికి భారత్ జీడిపి అమెరికాను సైతం దాటేస్తుందని, చైనా తర్వాత 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలువుందని చెప్పేసి ఈ నివేదిక అయితే చెప్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచంలో 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో చోటు చేసుకోబోయేటువంటి మార్పులపై అంచనా వేస్తే ఇక్కడ ఒక టేబుల్ కూడా మనం చూడవచ్చు. సో ప్రస్తుతం మనకు అంటే నెంబర్ 1 ఉన్నటువంటి నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశం వచ్చేసి మనకు అమెరికా, తర్వాత చైనా, జపాన్, జర్మనీ, భారత్. సో మన 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అయితే ప్రజెంట్ ఉంది. అయితే ఇది 2050 నాటికి కనుక చూసినట్లయితే భారత్ 3వ స్థానానికి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అప్పుడు చైనా ఫస్ట్, అమెరికా సెకండ్, భారత్ థర్డ్. అదే 2075 నాటికి కనుక చూసినట్లయితే భారత్ సెకండ్ ప్లేస్కి వస్తుందని చెప్పేసి ఇచ్చారు. చైనా ఫస్ట్, భారత్, అమెరికా అని చెప్పేసి ఇట్లా మనకు ఈ గోల్డ్మెన్ సాక్స్ నివేదిక అయితే అంచనా వేయడం జరిగింది. సో ఆ నివేదిక ఇచ్చేటువంటి సంస్థ పేరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ 2050 నాటికి భారత్ పొజిషన్, 2075 నాటికి భారత్ పొజిషన్ ఏ విధంగా ఉండబోతుందని గుర్తుంచుకోండి. ఇంకా గ్లోబల్ మార్కెట్ క్యాప్ వాటాలో కూడా భారత్ 2022లో ఇప్పుడు ప్రజెంట్ 3 ఉంటే తర్వాత 2050 నాటికి 8 అండ్ 2075 నాటికి 12 అని చెప్పేసి ఇచ్చారు. వర్ధమాన మార్కెట్ల విషయాలు కూడా ఇక్కడ వాటికి సంబంధించిన అంచనా అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన డేటాను గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రయోగాత్మకంగా కృత్రిమ వర్షం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పరీక్షలు చేసినటువంటి ఐఐటి కాన్పూర్. సో ఇది గుర్తుంచుకోండి, ఏ ఐఐటి ఈ పరీక్షలు చేసింది అనేది ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగానే క్వశ్చన్ అడుగుతాడు. రీసెంట్గా మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఐఐటి కాన్పూర్కు చెందినటువంటి పరిశోధకులు అద్భుతం చేశారు. క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని వినియోగించి ప్రయోగాత్మకంగా కృత్రిమ వర్షాన్ని కురిపించారు. సో ఐఐటి కాన్పూర్లో శనివారం నిర్వహించినటువంటి పరీక్షలో విజయవంతమయ్యారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ప్రయోగం పేరు, అది చేపట్టినటువంటి ఐఐటి ఏంటి అనేది ఇంపార్టెంట్, అది మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో పద్మశ్రీ అందుకున్నటువంటి బ్రిటిష్ ఎంపీ గార్డినర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు బారీ గార్డినర్, అదేవిధంగా దివంగత బ్రిటిష్ థియేటర్ డైరెక్టర్ పీటర్ బ్రూక్ కుమారుడు అయినటువంటి సైమన్ బ్రూక్ పద్మశ్రీ పురస్కారాన్ని అయితే అందుకున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. లండన్లోని ఇండియా హౌస్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సమావేశంలో వీరికి ఈ పురస్కారాలు అయితే అందజేశారు. సో ఇక్కడ విషయంలో అయితే మనకు గార్డినర్ బ్రిటిష్ పార్లమెంట్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీగా అయితే కొనసాగుతున్నారు. ఆయన చేసినటువంటి ప్రజాసేవల గుర్తింపుగాను అతనికి యాక్చువల్గా ఇది 2022లో పద్మశ్రీ ప్రకటించారు. అయితే లాక్డౌన్ కారణంగా ఈ అవార్డును అయితే అప్పుడు అతను అందుకోలేకపోయారు. సో దాన్ని రీసెంట్గా మనకు నిన్న ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ది మహాభారత్తో గుర్తింపు పొందినటువంటి థియేటర్ డైరెక్టర్ పీటర్ బ్రూక్ కళారంగానికి చేసినటువంటి సేవలకు గుర్తింపుగాను 2021లో ఇతనికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది, పద్మశ్రీ ప్రకటించారు. అయితే బ్రూక్ గత ఏడాది చనిపోయారు. దీంతో అతని కుమారుడైనటువంటి సైమన్ బ్రూక్ ఈ పద్మశ్రీ అవార్డును అయితే నిన్న మనకు అందించడం జరిగింది. గుర్తుంచుకోండి, వీళ్ళిద్దరి పేర్లు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఈ నెల 28 నుంచి ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మన హైదరాబాద్లో జరగబోతుంది. ఇది నగరానికి చెందినటువంటి తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో 2023 నిర్వహిస్తున్నట్టు అయితే ప్రకటించడం జరిగింది. ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు ఇది మనకు HICCలో జరుగుతుందన్నమాట. సో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి HICCలో ఈ ఎక్స్పో అయితే జరగబోతుంది. మనకు జరిగేటువంటి ప్లేస్ని గుర్తుంచుకోండి, అది ఏంటిది, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్స్పో. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అలెగేని కౌంటీలో ఏటా జూన్ 22న శ్రీ రవిశంకర్ గౌరవ దినోత్సవం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు అమెరికా, కెనడాలో భారత ఆధ్యాత్మికవేత్త శ్రీ రవిశంకర్ పేరిట ఇప్పటికీ 27 నగరాలు ఏటా గౌరవ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాయి. సో దాంతోపాటు కొత్తగా మరొక దేశం అయితే చేరనుంది. 28వ దేశంగా మనకు అలెగేని కౌంటీ అనేటువంటి దేశం తాజాగా ఈ డేను సెలబ్రేట్ చేసుకోబోతున్నట్లు అయితే ప్రకటించింది. మొత్తం 28 దేశాలు అనమాట. అంటే ఈ శ్రీ రవిశంకర్ యొక్క గౌరవ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నటువంటి దేశాల లిస్టు ఇప్పుడు 28 చేరిందనమాట. సో అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఏంటంటే ఈ అలగేని కౌంటీ అనేటువంటి దేశం కూడా చేరబోతున్నట్టు ఇక్కడ ప్రకటించింది. కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే బ్యూమాంట్ రికార్డ్ డబుల్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఆస్ట్రేలియాతో ఏకైక మహిళా యాసెస్ టెస్ట్లో 3వ రోజు ఇంగ్లాండ్ ఓపెనర్ అయినటువంటి టామీ బ్యూమాంట్ సో ద్విశతకంతో దుమ్ము రేపిందని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో దీంతో టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసినటువంటి తొలి ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్గా ఈమెతే రికార్డు సృష్టించింది. సో గుర్తుంచుకోండి, సో ఇట్లా మనకు డైరెక్ట్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటీవల మనకు టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసినటువంటి ఇంగ్లాండ్ క్రికెటర్ ఎవరని చెప్పేసి అడగవచ్చు, లేకుంటే ఆమె పేరు ఇచ్చి ఆమె ఏ దేశానికి సంబంధించిన వారని చెప్పేసి అడగవచ్చు. సో ఇక్కడ బ్యూమాంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు మీ యొక్క టెలిగ్రామ్లో SJTutorial అఫీషియల్ అని కనుక సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఒక గ్రూప్ వస్తుంది, గ్రీన్ కలర్ లోగోతో ఉండి. సో దాంట్లో మీరు జాయిన్ కాండి. దానిలో మీకు ఎప్పటికప్పుడు కొన్ని అప్డేట్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.